తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. స్వతంత్ర కాకతీయులు. మరి స్వతంత్ర కాకతీయులు 1158 నుంచి 1323 వరకు పరిపాలించినట్టు తెలుస్తోంది. మరి స్వతంత్ర కాకతీయుల తొలి రాజధాని హన్మకొండ. తర్వాత హన్మకొండ నుండి వీరు ఓరుగల్లుకు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఓరుగల్లుకు మార్చుకున్నారు. మొత్తం స్వతంత్ర కాకతీయులు 5 మంది ఉన్నారు. మొదటి వ్యక్తి అయితే రుద్రదేవుడు. ఇతను 1158 నుంచి 1195 మధ్యకాలం వరకు పరిపాలించారు. రెండో వ్యక్తి ఆయన సోదరుడు మహాదేవుడు 1195 నుంచి 1199 మధ్యకాలం వరకు పరిపాలించారు. తర్వాత గణపతి దేవుడు 1199 నుంచి 1263 మధ్యకాలం వరకు పరిపాలించాడు. దాదాపుగా 1199 నుంచి 62 వరకు పరిపాలించాడు. తర్వాత రుద్రమదేవి 1163 నుండి 1263 నుంచి 1289 వరకు పరిపాలించింది. చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఈయన 1289 నుంచి 1323 వరకు పరిపాలించారు. వీరు 5 మంది స్వతంత్ర కాకతీయులు. వీళ్ళలో రుద్రదేవుడు ముఖ్యమైన వ్యక్తి, గణపతి దేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, దాంతోపాటు మహిళ అయిన రుద్రమదేవి. మహాదేవుడు మినహా మిగతా వాళ్ళంతా అత్యంత ముఖ్యమైన ప్రముఖ కాకతీయ స్వతంత్ర రాజులుగా చెప్పచ్చు. తొలి రాజధాని హనుమకొండ, తర్వాత ఓరుగల్లుకు మార్చారు. స్వతంత్ర కాకతీయుల కాలంలోనే అద్భుతమైన ఓరుగల్లు పట్టణం నిర్మితమైంది. మరి మొదటి వ్యక్తి ఎవరంటే రుద్రదేవుడు. మొదటి వ్యక్తి రుద్రదేవుడు. రుద్రదేవుడు ఈ రుద్రదేవుడికే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారు. మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారు. రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. మరి రుద్రదేవుడు ఇతడే స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు. స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు రుద్రదేవుడు. ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అధికారంలోకి వచ్చాడంటే హన్మకొండ ప్రాంతాన్ని. హన్మకొండ లేదా హనుమకొండ అని కూడా పిలుస్తారు. హనుమకొండ అని పిలిచేవారు, ఇప్పుడు హన్మకొండ అంటున్నారు. హన్మకొండ లేదా హనుమకొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అధికారంలోకి వచ్చింది రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. ఎవరి కుమారుడు? రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడు. మరి ఇతడి బిరుదులు 1 విద్యానాథుడు, 2 వినయభూషణుడు మరియు త్రిలింగాధిపతి వంటి బిరుదులు కనిపిస్తాయి. విద్యానాథుడు పిల్లల మరి శాసనం ఇతన్ని విద్యలకు కల్పతరువు లాంటి వాడు విద్యానాథుడు అని అభివర్ణించింది. విద్యానాథుడు అంటే విద్యలను బాగా ప్రోత్సహించిన వాడు.
విద్యలకు కల్పతరువు అని రుద్రదేవుని అభివర్ణించిన శాసనం పిల్లల మరి శాసనం. విద్యానాథుడు అని వినయభూషణుడు, వినయభూషణుడు, వినయభూషణుడు అని త్రిలింగాధిపతి, త్రిలింగాధిపతి. మరి త్రిలింగాధిపతి అనే బిరుదు రుద్రదేవుని ఈ విధంగా అభివర్ణించిన గ్రంథం అయితే, త్రిలింగాధిపతిగా ఇతన్ని అభివర్ణించిన గ్రంథం అయితే వ్రతఖండం. హేమాద్రి రచించిన వ్రతఖండంలో, ఎవరు? హేమాద్రి, హేమాద్రి సంస్కృత భాషలో రచించిన వ్రతఖండం అనే గ్రంథంలో, వ్రతఖండం, వ్రతఖండం అనే గ్రంథంలో రుద్రదేవుణ్ణి త్రిలింగాధిపతిగా వర్ణించినట్టు తెలుస్తుంది, త్రిలింగాధిపతిగా. ఓకే, ఇక రుద్రదేవుడి యొక్క విజయాల గురించి, రుద్రదేవుడి యొక్క విజయాల గురించి తెలిపే అత్యంత ముఖ్యమైన శాసనం 1000 స్తంభాల గుడి శాసనం లేదా హనుమకొండ శాసనం అని చెప్తారు. 1000 స్తంభాల గుడి శాసనం లేదా హనుమకొండ శాసనం. 1000 స్తంభాల గుడి శాసనం లేదా హన్మకొండ, హన్మకొండ శాసనం. 1000 స్తంభాల గుడి శాసనం లేదా హనుమకొండ శాసనం. మరి ఈ శాసనంలో రుద్రదేవుడి విజయాలతో పాటు రెండవ ప్రోలరాజు విజయాలు కూడా ఉన్నాయి. రెండవ ప్రోలరాజు వీరి తండ్రి వెలనాటి చోడులతో యుద్ధం చేయడము, మరియు నల్గొండ సమీపంలోని పానుగల్లు వరకు అనేక విజయయాత్రలు జరిపి శ్రీశైలం వద్ద విజయ స్తంభాన్ని నాటడం వంటి విజయాల గురించి ఈ శాసనంలో ఉన్నాయి. అంటే రుద్రదేవుడి విజయాలతో పాటు వారి తండ్రి రెండవ ప్రోలరాజు విజయాలను కూడా ప్రస్తావించిన శాసనం ఏది అంటే హనుమకొండ శాసనం. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, 1000 స్తంభాల గుడి వెనక భాగంలో ఈ శాసనాన్ని వేయించారు. అందుకే దీనికి 1000 స్తంభాల గుడి శాసనం అని కూడా పిలుస్తారు. ఈ శాసనాన్ని వేయించింది ఇతని మంత్రి అచితేంద్రుడు వేయించాడు. ఎవరు వేయించారు? అచితేంద్రుడు, అచితేంద్రుడు వేయించాడు. అచితేంద్రుడు. మరి ఈ అచితేంద్రుడు అనే వ్యక్తి జైన మతస్థుడు. అచితేంద్రుడు అనే వ్యక్తి జైన మతస్థుడు. ఇతడు జైన మతస్థుడు కావడం వల్ల ఈ శాసనాన్ని జైన తీర్థంకరుల ప్రార్థనతో ప్రారంభించాడు. జైన దేవతలను ప్రార్థిస్తూ ఈ శాసనాన్ని వేయించి రెండవ ప్రోలరాజు గొప్పతనం గురించి, రుద్రదేవుడి యొక్క గొప్పతనం గురించి ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. బాగా గుర్తుంచుకోండి, హనుమకొండ శాసనం లేదా 1000 స్తంభాల గుడి శాసనం ఏ దేవుళ్ళ ప్రార్థనతో ప్రారంభమవుతుంది అన్నప్పుడు శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఉంటాయి. జైన తీర్థంకరుల ప్రార్థనతో ఈ శాసనాన్ని అచితేంద్రుడు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక రుద్రదేవుడి యొక్క మంత్రులు. రుద్రదేవుడి మంత్రుల్లో ఇతని ప్రధానమంత్రి మూల్యకంఠియ ఇతని యొక్క ప్రధానమంత్రి. ఇక ఇతని మంత్రుల్లో ఒకరు అచితేంద్రుడు, మరొక వ్యక్తి గంగాధరుడు, వెల్లంకి గంగాధరుడు, వెల్లంకి గంగాధరుడు, వెల్లంకి గంగాధరుడు. వీళ్ళిద్దరూ మంత్రులు, రుద్రదేవుడి మంత్రుల్లో అచితేంద్రుడు. 1000 స్తంభాల గుడి శాసనాన్ని వేయించిన వ్యక్తి వెల్లంకి గంగాధరుడు. వెల్లంకి గంగాధరుడు అద్భుతమైన ప్రసన్న కేశవాలయమైన టెంపుల్ నిర్మించాడు. తర్వాత నిర్మాణాల గురించి వచ్చినప్పుడు చూద్దాం. ఇక రుద్రదేవుడు విజయాలు, రుద్రదేవుడు విజయాలు చూద్దాం. రుద్రదేవుడు సాధించిన విజయాలు. రుద్రదేవుడి విజయాలు. ఎస్ఐ కానిస్టేబుల్ వంటి ఎగ్జామ్స్కి అయితే రుద్రదేవుడు విజయాలు తక్కువ ఇంపార్టెంటే, కానీ గ్రూప్స్ వంటి ఎగ్జామ్స్కి కొంత అడిగే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ చరిత్ర మీద దృష్టిని తక్కువగానే సారిస్తూ ఉంటాడు. అత్యంత ప్రముఖమైన యుద్ధాలైతే అడుగుతూ ఉంటాడు, కానీ కొంతవరకు ఇటీవల కాలంలో అడుగుతున్న క్వశ్చన్ పేపర్ పట్టు చూస్తే ప్రతి విషయము ముఖ్యమే అన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం, విజయాలు కూడా కొంత అవగాహన ఉంటే చాలు. ఓకే, రుద్రదేవుడు విజయాలు. రుద్రదేవుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తండ్రి మరణానికి కారకులైన వెలనాటి చోడ రాజ్యంపై దండెత్తి, ఏ రాజ్యంపై? వెలనాటి చోడులు. తండ్రి మరణానికి కారకులైన వెలనాటి చోడ రాజ్యంపై దండెత్తి వారిని ఓడించి వారి నుండి ద్రాక్షారామం నుండి శ్రీశైలం వరకు ఉండే అనేక ప్రాంతాలను ఆక్రమించాడంట. తండ్రి మరణానికి కారకుడైన వెలనాటి చోడులను ఓడించి
ద్రాక్షారామం మరియు శ్రీశైలంల వరకు అనేక ప్రాంతాలను ఆక్రమించినట్టు తెలుస్తోంది. ఇక తర్వాత కళ్యాణి చాళుక్యరాజు మైలంగి దేవుడిని ఓడించాడు. కళ్యాణి చాళుక్యరాజు మైలంగి దేవుడిని ఓడించాడు. ఎవరి మైలంగి దేవుడు అంటే కాలాచురి బిచ్చలుడు అనే రాజు యొక్క మంత్రి. కళ్యాణి చాళుక్యరాజు కాలాచురి బిచ్చలుడు చాలా గొప్పవాడు, సుప్రసిద్ధుడు. కాలాచురి బిచ్చలుడు మరణం తర్వాత మైలంగి దేవుడు అనే వ్యక్తి కళ్యాణి చాళుక్యరాజుగా అధికారంలోకి వచ్చాడు ఇతని కాలంలో. అప్పటికే ఇతను స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మళ్ళా వాళ్ళ రాజ్య భూభాగాల్ని అతన్ని రుద్రదేవుని ఓడించి సామంతుడిగా చేసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. అందుకే మైలంగి దేవుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. మైలంగి దేవుడు కాలాచూరి బిచ్చలుడు అనే కళ్యాణి చాళుక్య రాజుల్లో గొప్పవాడైన ఒక వ్యక్తి. మరి కాలాచూరి బిచ్చలుడు దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తే బసవన్న లేదా బసవేశ్వరుడు. ఆ బసవన్న లేదా బసవేశ్వరుడు స్థాపించిన అద్భుతమైన మతమే వీరశైవం అనే ఒక అద్భుతమైన మతం వీరశైవం. దాని గురించి తర్వాత మనం మతం గురించి వచ్చినప్పుడు చూద్దాం. అలా మైలంగి దేవుడు రుద్రదేవుడు మైలంగి దేవుడు కళ్యాణి చాళుక్యరాజైన మైలంగి దేవుడిని ఓడించినట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటు మైలంగి దేవుడికి సహాయంగా వచ్చిన పోలవరంని పరిపాలిస్తున్న వ్యక్తిని మరియు నగనూరి రాజులని ఓడించినట్టు తెలుస్తోంది. పోలవరం వాసి మేడరాజుని, నగనూరి రాజు దొమ్మరాజుని ఓడించినట్టు తెలుస్తుంది. అంటే మైలంగి దేవుడికి వీళ్ళిద్దరూ సహకరించారు. నగనూరి రాజు దొమ్మరాజుని, పోలవరం వాసి మేడరాజుని ఓడించినట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము రుద్రదేవుడి కాలంలోనే మేడరాజులతో యుద్ధం జరిగినట్టు, గిరిజన ప్రాంతానికి సంబంధించిన మేడరాజులతో యుద్ధం జరిగినట్టు, ఈ మేడరాజు రుద్రదేవుడి సైన్యం చేతిలో ఓడిపోయి మరణించినట్టు, దీంతో ఆగ్రహించిన అతని కుమార్తె తర్వాత అతని మనవరాలు అంటే సమ్మక్క కుమార్తె సారక్కలు కూడా రుద్రదేవుడితో కలిసి రుద్రదేవుడి సైన్యంతో యుద్ధానికి దిగి ఆఖరికి ఓడిపోయి మరణించారన్నట్టు కొంతమంది అభిప్రాయం. అయితే మరికొంతమంది లేదు, రెండో ప్రతాపరుద్రుడి కాలంలోనే ఈ సమ్మక్క సారాలమ్మలు తిరుగుబాటు చేశారు అనేది మరొక అభిప్రాయం. అయితే ఎక్కువ మంది రెండో ప్రతాపరుద్రుడి కాలంలోనే తిరుగుబాటు చేశారని చెప్తున్నారు. అది అక్కడ వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ రెండో ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు ఇద్దరు ఆప్షన్లో ఉండి సమ్మక్క సారాలమ్మలు ఎవరి కాలంలో తిరుగుబాటు చేశారన్నప్పుడు ఆన్సరు రెండో ప్రతాపరుద్రుడు పెట్టాలి. ఒకవేళ రెండో ప్రతాపరుద్రుడు ఆప్షన్లో లేనప్పుడు మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడికి మొదటి ప్రతాపరుద్రుడు అని పిలుస్తారు. ఓకే, ఇలా మేడరాజు అనే పేరు కూడా కనిపిస్తుంది. పోలవరం ప్రాంతంతో పాటు వరంగల్ వరకు, ఖమ్మం వరంగల్లోని కొన్ని ప్రాంతాలను మేడరాజులు అనే గిరిజన ప్రాంతానికి సంబంధించిన వారు పరిపాలించేవారు. ఇక నగనూరి రాజు దొమ్మరాజు వీళ్ళిద్దరిని ఓడించాడు. ఇక ఇతర విజయాల్లో ముఖ్యమైనది కందూరు చోడులపై విజయం. ఈ విజయాల కన్నా చెప్పుకోదగ్గది కందూరు చోడులపై విజయం. ఈ కందూరు పట్టణాన్ని మరియు వర్ధమానపురం అనే ప్రాంతాన్ని పరిపాలించేవారు. కందూరు చోడు ఏ ప్రాంతాలను పరిపాలించేవారంటే కందూరు మరియు కందూరు దుర్గం, కందూరు కోట మరియు వర్ధమానపురం అనే దుర్గం. ఇవి ఎక్కడ ఉన్నాయంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవి. కందూరు దుర్గము, వర్ధమానపుర దుర్గం. ఈ కందూరు చోడుల్లో అత్యంత ప్రజల్ని హింసించే వ్యక్తి చోడభీముడు అనే వ్యక్తి. ఈ చోడభీముడు ప్రజల్ని హింసించేవాడు. ఇతడి హింసలను తాళలేక ప్రజలు అష్టకష్టాలు పాలయ్యేవారు. ఇది తెలుసుకున్న రుద్రదేవుడు కందూరు చోడులపై దండెత్తి చోడభీముడిని ఓడించాడు. ఓడించి కందూరి కోటను నేలమట్టం చేశాడు. ఓడిపోయిన చోడభీముడు ఉదయచోడు అనే వర్ధమానపురమును పరిపాలిస్తున్న ఉదయచోడు వద్ద తలదాచుకున్నాడు. దీంతో అతను కూడా కందూరు చోడుల వంశానికి చెందినవాడే. దీంతో అతని మీద కూడా దండెత్తాల్సి వచ్చింది.
చోడభూముడికి ఆశ్రయం ఇచ్చిన ఉదయచోడుడిపై కూడా దండెత్తాడు. ఉదయచోడుపై కూడా దండెత్తి వర్ధమానపురాన్ని తగలబెట్టినట్టు తెలుస్తోంది. సింపుల్గా ప్రజల్ని హింసిస్తున్న కందూరు చోడరాజు చోడభీముడిని ఓడించి కందూరు కోటని నేలమట్టం చేశాడు. చోడభీముడికి ఆశ్రయం ఇచ్చిన ఉదయచోడుడిని కూడా ఓడించి వర్ధమానపురాన్ని తగలబెట్టాడు. చివరికి రుద్రదేవుడితో యుద్ధం చేస్తూ చోడభీముడు మరణించాడు. ఉదయచోడుడు మాత్రం సంధి చేసుకుని రుద్రదేవుడితో సంధి చేసుకొని తన కుమార్తె ప్రభావతిని తన కుమార్తె పద్మావతిని ఉదయచోడుడు తన కుమార్తె పద్మావతిని రుద్రదేవుడికి ఇచ్చి వివాహం చేసినట్టు తెలుస్తోంది. దీంతో చోడభీముడు రుద్రదేవుడికి సామంతుడిగా మారిపోయాడు. ఇలా కందూరు చోడులపై ఇతడు సాధించిన విజయం అత్యంత ముఖ్యమైంది. చోడభీముని ఓడించి చంపాడు. కందూరు కోటను నేలమట్టం చేశాడు. వర్ధమానపురాన్ని తగలబెట్టాడు. చివరికి ఓటమిని అంగీకరించిన ఉదయచోడుడు మాత్రం రుద్రదేవుడితో సంధి చేసుకుని తన కుమార్తె పద్మావతిని రుద్రదేవుడికి ఇచ్చి వివాహం చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఇతడి విజయాల్లో చెప్పుకోదగ్గవి. ఓకే, ఇక ఇతడి కాలంలో అత్యంత ముఖ్యమైన సంఘటన పల్నాటి యుద్ధం. ఏది? పల్నాటి యుద్ధం. ఇది చాలాసార్లు మనకు ఎగ్జామ్ వ్యూ పాయింట్లో అడిగాడు. చూద్దాం. పల్నాటి యుద్ధం. ఈ పల్నాటి యుద్ధం కాకతీయుల కాలంలో ఆంధ్ర భూభాగంలో జరిగిన యుద్ధం. కాకతీయులతో సంబంధం ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయులు ప్రత్యక్షంగా పాల్గొనప్పటికీ సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది. పల్నాటి యుద్ధం. మరి ఈ పల్నాటి యుద్ధంకి మరొక పేరు కారంపూడి యుద్ధం అని పిలుస్తారు. కారంపూడి యుద్ధం పల్నాడులోని కారంపూడి గ్రామంలో జరిగిన యుద్ధం. ఈ యుద్ధం 1182 సంవత్సరంలో క్రీస్తు శకం 1182 సంవత్సరంలో జరిగినట్టు తెలుస్తోంది. 1182లో 1175లో పల్నాటి యుద్ధానికి సంబంధించిన పునాదులు స్టార్ట్ అయ్యి ఆ యుద్ధం 1182 మధ్యలో జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. పల్నాటి యుద్ధం, పల్నాడు ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు పల్నాడు సపరేట్ జిల్లాగా మారింది. ఆ పల్నాడులోని కారంపూడి గ్రామంలో జరిగిన యుద్ధం. మరి ఈ యుద్ధం హయ రాజవంశంలో ఇద్దరి సోదరుల మధ్య జరిగిన యుద్ధం. ఇద్దరి సోదరులు అంటే దాయాదులు, అంటే ఒకే తండ్రి కుమారులు కానీ తల్లి మాత్రం వేరు. తల్లి వేరు, తండ్రి అయితే ఒకరే. హయ రాజవంశం. ఈ హయ రాజవంశము దివిసీమ మరియు కోనసీమ మరియు కోనసీమ ప్రాంతాన్ని, పల్నాడు ప్రాంతాన్ని, అంటే గుంటూరులోని చాలా ప్రాంతాలను మరియు కోనసీమ ప్రాంతాన్ని పరిపాలించేదంట. ఈ హయ రాజవంశం 12-13 శతాబ్దాల్లో పల్నాడును మరియు కోనసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవి. ఈ హయ రాజవంశానికి సంబంధించిన వ్యక్తుల్లో ముఖ్యుడు అనుగు కామరాజు. ఈ అనుగు కామరాజుకి ఇద్దరు భార్యలు. ఒక ఆమె పేరు వీర విద్యాదేవి, మరొక ఆమె పేరు మైలమాదేవి. అయితే అనుగు కామరాజుకు వీర విద్యాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెదమలి దేవుడు ఒక కుమారు పేరు పెదమలి దేవుడు, మరొక వ్యక్తి చినమలి దేవుడు. అనుగు కామరాజు వీర విద్యాదేవిల కుమారుడు. ఇక మైలమాదేవి కుమారుడు అనుగు కామరాజు మైలమాదేవిలకి నలగాముడు అనే వ్యక్తి జన్మించాడు. నలగాముడు. అయితే అనుగు కామరాజు మరణం తర్వాత సోదరుల మధ్య పెదమలి దేవుడు, చినమలి దేవుడు వర్సెస్ నలగాముడుల మధ్య వారసత్వ పోరాటం ప్రారంభమైంది. వారసత్వ యుద్ధం. ఇద్దరు రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం జరిగింది. అయితే చివరికి ఈ రాజ్యాలు రెండుగా విడిపోయాయి. పెదమలి దేవుడు మరియు నలగాముడు రాజ్యం రెండుగా విడిపోయాయి. ఈ పెదమలి దేవుడు
మాచర్ల రాజధానిగా రాజ్య పరిపాలన చేస్తే నలగాముడు గురజాల రాజధానిగా పరిపాలన చేసుకున్నాడు. ఈ పెదమలి దేవుడు తమ్ముడు చినమలి దేవుడు. ఈ పెదమలి దేవుడికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు. ఎవరు? పల్నాటి బ్రహ్మనాయుడు. ఇక నలగాముడు వద్ద ప్రధానమంత్రిగా పనిచేసినది ఒక మహిళ, ఆమె రెడ్డి నాగమ్మ. ఎవరు? రెడ్డి నాగమ్మ. ఇతడు నాయుడు, ఆమె రెడ్డి మరియు నాయుడు. అలా పల్నాటి బ్రహ్మనాయుడు వర్సెస్ రెడ్డి నాగమ్మ. మరి పెదమల్లి దేవుడు మరియు పల్నాటి బ్రహ్మనాయుడు ఏ మతస్థులు అంటే వైష్ణవ మతస్థులు. నలగాముడు రెడ్డి నాగమ్ములు ఏ మతస్థులు అంటే శైవ మతస్థులు. వీరు వైష్ణవులైతే వారు శైవులు. అప్పటికే శైవ వైష్ణవాల మధ్య వైషమ్యాలు స్టార్ట్ అయ్యాయి. శివుడు గొప్ప అని శైవులు, విష్ణువు గొప్ప అని వైష్ణవుల మధ్య వైషమ్యాలు ప్రారంభమయ్యాయి. ఈ పల్నాటి బ్రహ్మనాయుడు సమాజ సంస్కరణ కోసం ప్రయత్నిస్తూ వచ్చాడు. సమాజంలో ఉండే కొన్ని లోపాలను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తి. అయితే రెడ్డి నాగమ్మ సమాజ సంస్కరణలకు వ్యతిరేకి. ప్రాచీన కాలం నుంచి ఎలాంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఉన్నాయో అలాంటివే కొనసాగాలి, మార్పులు చేర్పులు అవసరం లేదని భావించిన వ్యక్తి రెడ్డి నాగమ్మ. సమాజాన్ని సంస్కరించాలనే భావించిన వ్యక్తి పల్నాటి బ్రహ్మనాయుడు. ఈ విధంగా వీళ్ళ మధ్య మతపరమైన విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఆల్రెడీ వాళ్ళ సోదరుల మధ్య పెదమల్లి దేవుడు నలగాముడికి మధ్య వీళ్ళ మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. ఇక వీళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ శత్రుత్వం విస్తృతమైంది. చివరికి వీరి మధ్య ఉండే ఈ రెడ్డి నాగమ్మలు బ్రహ్మనాయుల మధ్య ఉండే మత విద్వేషాలు కాస్త, మతపరమైన విభేదాలు కాస్త చివరికి పల్నాటి యుద్ధానికి దారితీసింది. కోళ్ల పందాలు జరగడం, ఈ రెండు రాజ్యాల మధ్య కోళ్ల పందాలు జరగడం, ఆ కోళ్ల పందాల్లో పెదమల్లి దేవుడు పల్నాటి బ్రహ్మనాయుడు నలగాముడు మరియు రెడ్డి నాగమ్మ చేతిలో ఓడిపోవడం, మహాభారతంలో వనవాసం చేసినట్టు ఓడిపోయిన తర్వాత కొంతకాలం వనవాసం చేయడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 1175లో వీళ్ళ మధ్య శత్రుత్వం ప్రారంభమై 1182 నాటికి పల్నాటి యుద్ధంతో ముగిసినట్టు తెలుస్తోంది. చివరికి వీరి మధ్య మత వైషమ్యాల కారణంగా మరియు కోళ్ల పందాల కారణంగా 1182లో యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే వెరీ ఇంపార్టెంట్, పెదమలి దేవుడు వర్సెస్ నలగాముడుల మధ్య జరిగింది. ఏ వంశంలో జరిగింది? హయహయ రాజవంశంలో జరిగింది. ఏ వంశంలో? హయహయ రాజవంశంలో. ఎవరెవరి మధ్య? నలగాముడు వర్సెస్ పెదమలి దేవుడు మధ్య జరిగింది. ఈ యుద్ధాన్ని నాడు ఏమని పిలిచారంటే, ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది మాత్రం నలగాముడు ప్రధాని రెడ్డి నాగమ్మ, పెదమలి దేవుడు ప్రధాని పల్నాటి బ్రహ్మనాయుడు ప్రధాన పాత్ర పోషించారు. అందుకే యుద్ధాన్ని నాడు రెడ్డి వెలమ నాయకుల యుద్ధం లేదా రెడ్డి కమ్మ నాయకుల యుద్ధము అని పిలిచారు. రెడ్డి వెలమ నాయకుల యుద్ధము అని, శైవ వైష్ణవ మతాలు వీర వైష్ణవ మతస్థుల యుద్ధమని, మాండలిక ప్రభువుల యుద్ధమని పిలిచారు. బాగా గమనించండి, పల్నాటి యుద్ధానికే రెడ్డి వెలమ నాయకుల యుద్ధం లేదా రెడ్డి కమ్మ నాయకుల యుద్ధమని, వీర వైష్ణవుల యుద్ధమని, మాండలిక ప్రభువుల యుద్ధము అని పిలిచారు. మరి ఈ యుద్ధంలో నలగాముడు రెడ్డి నాగమ్మలు పెదమలి దేవుడు మరియు పల్నాటి బ్రహ్మనాయులను ఓడించడానికి వీరు కాకతీయ రాజు రుద్రదేవుడు సహాయాన్ని అర్థించడం జరిగింది. ఈ నలగాముడు రెడ్డి నాగమ్మలు పెదమలి దేవుణ్ణి పల్నాటి బ్రహ్మనాయుని ఓడించడం కష్టమని భావించి రుద్రదేవుడి సహాయాన్ని అర్థించారు. రుద్రదేవుడి సహాయంతో పాటు హోయసాలుల సహాయాన్ని, కోట రాజులు అమరావతి ప్రాంతాన్ని పరిపాలించేవారు, కోట రాజుల సహాయాన్ని వీళ్ళు అర్థించారు. ఈ పెదమలి దేవుడు మరియు పల్నాటి బ్రహ్మనాయులకి కాలాచురి వంశం వారు సహాయ సహకారాలు అందించారు. కాలాచురి వంశం అంటే మైలంగి దేవుడి తండ్రి వంశం వారిని కాలాచురి వంశం వారు అంటారు. కళ్యాణి చాళుక్య వంశానికి సంబంధించిన వారు కాలాచురి వంశం వారు వీళ్ళకి సహాయం అందించినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రుద్రదేవుడి సహాయాన్ని ఎవరు అందించారంటే నలగాముడు రెడ్డి నాగమ్మలు. దీంతో రుద్రదేవుడు కూడా గొప్ప శైవ మతస్థుడు, వీరు కూడా శైవ మతస్థులే. కాబట్టి రుద్రదేవుడు నలగాముడికి రెడ్డి నాగమ్మలకు సహాయం చేయడానికి అంగీకరించాడు.
1182లో వీళ్ళ మధ్య యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రుద్రదేవుడు రెడ్డి నాగమ్మ మరియు నలగాముడికి సహాయంగా 1000 అశ్విక దళంతో కూడిన సైన్యాన్ని పంపినట్టు తెలుస్తోంది. ఎంత సైన్యం? 1000 మందితో కూడిన అశ్విక సైనిక దళాన్ని, అంటే గుర్రాలతో కూడిన అశ్విక దళాన్ని రుద్రదేవుడు ఎవరికి సహాయంగా పంపాడు? నలగాముడికి, రెడ్డి నాగమ్మకు. ఎవరికి వ్యతిరేకంగా? పెదమల్లి దేవుడు వర్సెస్ పల్నాటి బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా. ఈ యుద్ధం నాడు ఆంధ్ర ప్రాంతంలోనే అత్యంత ప్రముఖమైన యుద్ధంగా కొనసాగింది. అయితే ఈ యుద్ధంలో చివరికి నలగాముడు, రెడ్డి నాగములు, రుద్రదేవుడు సహాయం అందించిన నలగాముడు, రెడ్డి నాగములు విజయం సాధించారు. పెదమల్లి దేవుడు, పల్నాటి బ్రహ్మనాయుళ్ళు ఓడిపోయారు. ఈ యుద్ధంలో చాలామంది మరణించారు. పెదమల్లి దేవుడితో పాటు పల్నాటి బ్రహ్మనాయుడు యొక్క కుమారులు, పల్నాటి బ్రహ్మనాయుడు మరణించలేదు కానీ పల్నాటి బ్రహ్మనాయుడు కుమారులతో పాటు గొప్ప గొప్ప వీరులంతా ఈ యుద్ధంలో మరణించారు. చివరికి వీరు విజయం సాధించారు. యుద్ధంలో మరణించిన అనేక మంది వీరులకు వీరగల్లుగా దేవాలయాలు నిర్మించడము ఇక్కడ కనిపిస్తుంది. పల్నాటి యుద్ధం తర్వాత అనేక మంది వీరులు, యుద్ధంలో మరణించిన వీరులకు వీరగల్లు పేరుతో దేవాలయాలు నిర్మించడం కూడా కనిపిస్తుంది. ఓటమిని జీర్ణించుకోలేని పల్నాటి బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలేసి అతడు గుత్తి బిలంలలోకి, గుత్తి గుహల్లోకి వెళ్ళి అక్కడే తపస్సు చేసుకుంటూ ఆయన శైవైక్యము, వైష్ణవ మతము, విష్ణువులో కలిసిపోయినట్టు తెలుస్తోంది. చివరికి అతను గుత్తి గుహల్లోనే మరణించినట్టు చెప్తారు. ఇలా పల్నాటి యుద్ధం నాటి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రముఖమైన యుద్ధంగా జరిగినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధంలో రుద్రదేవుడు ఎవరికి సహకరించాడు అంటే నలగాముడికి సహకరించాడు. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. పల్నాటి యుద్ధం ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది అని కొన్నిసార్లు అడిగాడు. పల్నాటి యుద్ధంలో ఏ కాకతీయ రాజు రెడ్డి నాగమ్మకు నలగాముడికి సహకరించారు అని, లేదా నలగాముడికి రెడ్డి నాగమ్మకు సహకరించిన కాకతీయ రాజు ఎవరు అని, లేదా ఈ యుద్ధం ఏ వంశంలో జరిగింది అని. ఇవన్నీ అత్యంత ముఖ్యమైన అంశాలే. అలా రుద్రదేవుడి కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన యుద్ధం పల్నాటి యుద్ధం లేదా కారంపూడి యుద్ధం 1182 లేదా 12వ శతాబ్దంలో. ఈ యుద్ధం తర్వాత వెలువడిన గ్రంథాలు, ఈ యుద్ధంపై తర్వాత కాలంలో అద్భుతమైన గ్రంథాలు, ఆ యుద్ధానికి సంబంధించిన వివిధ విషయాలను వర్ణిస్తూ 2 గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ఒకటి పల్నాటి వీరచరిత్ర అనే గ్రంథం, తెలుగు భాషలో పల్నాటి వీరచరిత్ర అనే గ్రంథం వెలువడింది. దాన్ని రచించింది శ్రీనాథుడు, పల్నాటి వీరచరిత్ర. మరొకటి పల్నాటి వీరభాగవతం. పల్నాటి వీరభాగవతం అనే గ్రంథాన్ని వీరభద్ర కవి అనే వ్యక్తి రచించినట్టు తెలుస్తుంది. ఎవరు? వీరభద్ర కవి అనే వ్యక్తి రచించాడు. ఇలా ఇతర కాలంలో జరిగిన యుద్ధం పల్నాటి యుద్ధం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత, సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.